హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రజిత రెడ్డి అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెమని చూస్తున్నారా? చూసేయండి, వీడియో మొత్తం చూసేయండి లాస్ట్ వరకు. ఏదైనా ఫంక్షన్ ఉందా ఏమో చూపిస్తున్నారు అనుకుంటున్నారు. ఏం లేదండి, మా మరిదిది బర్త్డే ఉంది. ఇంకా బిర్యానీ తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఎందుకంటే వండుకున్న టైంలో కాసింత ముచ్చట పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా బిర్యానీ సెంటర్కి అయితే వచ్చేసాము. ఇది అక్కడ ఉన్న వాళ్ళ బ్రాంచెస్ అనమాట. ప్రమోషన్ అని మాత్రం కాదండి, ప్రమోషన్ అనుకునేరు కాదు, మామూలుగా వచ్చాను కాబట్టి చూపిస్తున్నాను మీ అందరికీ. బిర్యానీ తీసుకొని నియర్ బై దగ్గర వచ్చేసి ఇంటికి వచ్చేసి అందరికీ బొట్లు పెడుతున్నాను అనమాట. బర్త్డే ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. చాలా చిన్నదండి మా ఫ్యామిలీ, ఇంతే. మేమిద్దరం, మా చెల్లి, నేను, ఇంకో చెల్లి అయితే రాలేదు, మేము మాత్రమే చేసుకుంటున్నాం అనమాట. తను రావడానికి చాలా లాంగ్ ఉందని చెప్పేసి మేము కేక్ తెచ్చేసి కట్ చేపిస్తున్నాం అనమాట. అతనే బర్త్డే బాయ్. ఇలా కేక్ కట్ చేసే ముందు అందరికీ బొట్టు పెడితే చాలా అందంగా ఉంటుంది కదా, అండ్ చాలా బాగుంటుంది కూడా. ఇంకా చూస్తున్నారు కదా, పిల్లల హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇగో ఇతనే బర్త్డే బాయ్. అందరు విష్ చేయండి, ఆల్రెడీ అయిపోయింది బర్త్డే. ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట. ఇంకా ఫైనల్లీ నాకు మా చెల్లికి నేను ఫైనల్గా బొట్టు పెట్టేసుకున్నాము. ఇంకా మా చిన్న కుటుంబం అనమాట, ఏదో మాకున్నంతలా ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, ఖచ్చితంగా లైక్ చేయండి. బర్త్డే ఫంక్షన్ పెద్దవాళ్ళది అంటే ఇక్కడ ఎవరు ఆతృతగా ఉంటారు తెలుసా? చిన్నపిల్లలు. ఎందుకంటే కేక్ తినాలి కాబట్టి. చూస్తున్నారు కదా, కేక్ కట్ చేసే ముందు వాళ్ళ హ్యాపీ చూడు. తొందరగా కేక్ కట్ చేస్తే మేము ఆ కేక్ తినాలి కదా అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ అని చదువుతున్నారు అనమాట ఇంకా పిల్లలు. మనం సెలబ్రేషన్ చేసేది కూడా వాళ్ళ కోసమే అనుకోండి. కేక్ అవన్నీ పెడతారు కాబట్టి ఎప్పుడు బర్త్డే అవుతుందా మమ్మీ, ఎప్పుడు కేక్ తిందామా అని థింక్ చేస్తుంటారు అనమాట. సపోర్టింగ్ చేసే వాళ్ళలో మొదటగా మా మరిదే ఉంటాడు. ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. వీడియోలు తీయడానికి కాదు, వీడియోలు చెయ్యొదినా అని చెప్తాడనమాట. వీడియోలు తీయడానికి పాపం ఆయనకు టైం ఉండదు. టైం ఉంటే మాత్రం వచ్చి కంపల్సరీ వీడియో సపోర్ట్ చేస్తాడు. మా ఆయన కంటే మా మరిది ఇంకెక్కువ సపోర్ట్ చేస్తాడు. అంటే అంత బాగా సపోర్ట్ చేస్తారు అని అంటే, అవును నాకు తమ్ముళ్ళలాగా అనమాట. అంటే అంటారు కదా కుడి భుజం అనమాట. అట్లా వచ్చేసి తెర ముందు ఉండి సపోర్ట్ చేస్తాడు. మా మరిది వచ్చేసి తెర వెనుక ఉండి సపోర్ట్ చేస్తాడనమాట. మా ఆయన ఏమంటాడంటే, నువ్వు ఎన్నైనా చేసుకోగా నన్ను మాత్రం లాక్కమ్మ వీడియోలు అని చెప్తాడనమాట. సపోర్ట్ చేసినప్పుడు మనము ఇంకా అతన్ని కూడా ఇబ్బంది పెట్టద్దు కదా. అయినా సరే అప్పుడప్పుడు ఇబ్బంది పెడతాం అనుకోండి. ఎందుకంటే మీరు అడుగుతుంటారు, మీ వారు రారా, మీ వారు చెయ్యరా వీడియోలు అంటే. ఇప్పుడు నాకు ఇష్టం ఉంది కాబట్టి, యాక్టింగ్ అంటే ఫ్యాషన్ కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తనకి ఇష్టం లేనప్పుడు నేను కూడా బలవంతం చేయకూడదు కదా అని చెప్పేసి అప్పుడప్పుడు మీకోసం తీసుకొస్తుంటాను. ఇంకా ఫ్యామిలీ అందరిని చూస్తూ ఉంటారు, మీకు తెలుస్తుంది. నా రెగ్యులర్గా చూసే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుస్తుంది నా ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ కట్ చేసుకున్నాము. ఇంకా మా వారు నేనైతే పెడుతున్నాం అనమాట. ఏంటంటే ఎట్లుంటుందంటే, కేక్ కటింగ్ చేసేసి ఒక ఫోటో తీసుకుంటే మనకు అటెండెన్స్ అయిపోతుంది అనమాట. అవునా కాదా? నేను చెప్పింది నిజమా కాదా? ఇంకా ఫైనల్గా కేక్ అయితే అయిపోయింది. నేనైతే తింటున్నాను. చాలా బాగుంది కేకు. ఎక్కువ అయితే బటర్ స్కాచ్, ఆల్మండ్ ఫ్లేవర్ ఎక్కువ తింటాము. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అప్పుడప్పుడు ఇంకా వీళ్ళు ఫ్లేవర్స్ లేకపోతే పైనాపిల్ ఫ్లేవర్ అనమాట. ఇంకా తను మా చెల్లి ఇంకా తింటున్నాను. చూస్తున్నారు కదా, దిష్టి పెట్టకండి. మా ఫ్యామిలీ అయితే నాకు బాగా సపోర్ట్ చేస్తారు యూట్యూబ్కి. అండ్ మీరు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఇప్పుడు ఫుడ్ తిందామా? కేక్ తినడం అయిపోయింది. యాక్చువల్గా రెడ్ బకెట్ తెచ్చుకున్నాము, అది పెద్దగా అయిపోతుంది. మేము నలుగురమే ఉన్నాం కదా, ఫుడ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి కొంచెమే చిన్న డబ్బాలు తెచ్చుకున్నాం అనమాట. సింగిల్ ఆ డబ్బా కూడా ఎక్కువైపోయింది మాకు. కానీ బిర్యానీ ఎస్, చికెన్ బిర్యానీ. మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. చికెన్ బిర్యానీ ఏంటండి నువ్వు చికెన్ బిర్యానీ ఇష్టం లేకుండా అంటారా? ఏదో అడుగుతున్నాను అంతే. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫైనల్గా తినేసి స్ప్రైట్ తాగేసి అలా ఆనియన్ తీసుకొని తింటుంటే చాలా సూపర్గా ఉంటుంది కదా. మధ్యలో ఏదో వీడియో చేద్దామని ట్రై చేస్తున్నాను. జరగండి మేడం వస్తుందని, కానీ అది ఫ్లాప్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా గమ్మున పక్క పెట్టేసి మంచూరియా అవన్నీ తెచ్చేసుకొని తినేసామన్నమాట. మా బ్లాగ్ అయితే ఇలా ఉంటుంది. మామూలుగా చిన్నగా ఇలా జరుపుకుంటాం అనమాట. ఏదైనా ఇంట్లో ఫ్యామిలీ మట్టుకే. ఇది మా పొట్టి గ్యాంగ్ అనమాట. ఇంకా మా పొట్టి తల్లింది అనమాట. ఇక్కడే ఉంటాయి అంటే ఆ రోజు నైట్ అక్కడే ఉంచేసి వచ్చాను అనమాట. చూడండి వాళ్ళు చెప్తున్నారు, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ బై బై. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నారు. మాట వస్తలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ షేర్ మనం అందరం ఒకసారి అందరం లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్టార్ట్. లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం క్లిక్ లో నొక్కండి.